హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మే నెల జీతాలు మరియు పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం అయితే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే జీతాల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని అయితే కోరడం జరిగింది. మే నెల జీతాలు జూన్ 7వ తేదీ వచ్చినా కూడా మంజూరు కాలేదని కొంతమందికి వెంటనే ఆ ఏర్పాట్లు చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు, ఎస్ చిరంజీవి అయితే కోరడం జరిగిందండి. ఒక ప్రకటన ద్వారా ప్రభుత్వాన్ని కోరారు వీరు. జీతాల గురించి ఆర్థిక శాఖ అధికారులతో సమావేశం ప్రయత్నిస్తే ఎవరూ స్పందించడం లేదన్నారు. లక్షలాది మంది ఉపాధ్యాయులు, ఉద్యోగుల జీతాలు మంజూరు చేసే బాధ్యత ఎవరికి ఉందో అర్థం కాని పరిస్థితి నెలకొంది ఇప్పుడు అనైతే అంటున్నారు. సో నూతన ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించాలన్నారు. ఉద్యోగుల పరిస్థితిని గమనించి సంబంధిత అధికారులు మే నెల జీతాలను తక్షణమే మంజూరుకు చర్యలు తీసుకోవాలని కూడా వీరు విజ్ఞప్తి చేయడం జరిగిందండి. సో లక్షలాది ఉపాధ్యాయులు, ఉద్యోగుల జీతాలు మంజూరు చేసే బాధ్యత కూడా ఎవరికి ఉందో ప్రస్తుతము గవర్నమెంట్ మారుతున్న సందర్భంలో ఎవరికి ఉందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఉద్యోగులకు సంబంధించి తొందరగా ఈరోజు 7వ తేదీ వచ్చినా సరే ఇంకా పూర్తి స్థాయిలో జమ కాని జీతాలు మరియు పెన్షన్, సో కాబట్టి వీటి మీద వెంటనే చర్యలు తీసుకొని త్వరితగతిన ఇవన్నీ కూడా చెల్లించేలా మార్గదర్శకాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ విధంగా ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు, ఎస్ చిరంజీవి అయితే ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. సో మరి చూడాలండి, ఆల్రెడీ జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతున్నాయి. ఇంకా మిగిలిన ఒక 20% జీతాలు, పెన్షన్లు అయితే జమ కావాల్సి ఉంది. అవి ఈరోజు రేపట్లోగా పూర్తి స్థాయిలో జమ అవుతానైతే ఆశిద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.